భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. భారత వాయుసేన కోసం 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రక్షణ శాఖ ఫ్రాన్స్ కు అధికారికంగా అభ్యర్థన పత్రం జారీ చేసింది. సుమారు 3.25 లక్షల కోట్ల విలువైన ఈ రక్షణ ఒప్పందం కోసం రక్షణ శాఖకు చెందిన సేకరణ విభాగం గత వారం ఈ అభ్యర్థన పత్రాన్ని సమర్పించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ డీల్పై చర్చించేందుకు వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సోమవారం ఫ్రాన్స్ కు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రతిపాదిత ఒప్పందంపై చర్చించడంతో పాటు రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్ ప్లాంట్ ను సందర్శించే అవకాశం ఉంది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పర్యటన అనంతరం ఈ నెలలోనే ప్రధాని మోదీ కూడా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందం చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారత్ సమర్పించిన లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ను ఫ్రాన్స్ పరిశీలించి దానిపై 2-3 నెలల్లో స్పందించే అవకాశం ఉంది. అందులో ధర, ఉత్పత్తి సామర్థ్యం, లాజిస్టిక్స్ సపోర్ట్ వంటి అంశాలను వెల్లడిస్తుంది. ధర, ఇతర అంశాలపై తుది చర్చల అనంతరం ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ ఒక భారతీయ సంస్థతో కలిసి 90 నుంచి 94 రఫేల్ యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేయాల్సి ఉంటుంది. మిగిలిన విమానాలను మాత్రం దసో ఏవియేషన్ ఫ్రాన్స్లోనే తయారు చేసి వాటిని ఎగిరే స్థితిలో భారత్కు అందజేస్తుంది. $114 రఫేల్స్ ఒప్పందంతో పాటు విమాన వాహక యుద్ధ నౌకల కోసం భారత నౌకాదళం దసో ఏవియేషన్ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందం గతేడాది ఏప్రిల్ 28న కుదిరింది. 2016లో కుదిరిన ఒప్పందం కింద అందుకున్న 36 రఫేల్ ఫైటర్ జెట్లను వాయుసేన ఇప్పటికే వినియోగిస్తుంది. తాజా ప్రతిపాదిత ఒప్పందం కుదిరి 114 రఫేల్స్ ను అందుకుంటే భారత్ వద్ద ఉండే రఫేల్స్ బలం 176కు పెరుగుతుంది. భారత వాయుసేన అధికారికంగా తన బలాన్ని 42 స్క్వాడ్రన్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పాత విమానాల సేవల విరమణ, కొత్త విమానాల సేకరణ, ఉత్పత్తిలో జాప్యం కారణంగా ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద 29 యాక్టివ్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. MiG-21లను దశల వారీగా తొలగించిన తర్వాత భారత్కు ఫైటర్ జెట్ల కొరత తీవ్రమైంది.